హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ. అండ్ ఈరోజు వచ్చి మేము భోగారం అయితే వెళ్తున్నాము. భోగారంలో ఏంటంటే మ్యాంగో ఫీల్డ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అక్కడే కాదు, కీసరగుట్లో కూడా ఉంది. కాకపోతే భోగారంలో ఏంటంటే తెలిసిన వాళ్ళది ఉందన్నమాట. సో దానికోసం అయితే మేము మ్యాంగో ఫీల్డ్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే మ్యాంగోస్ అనమాట. అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో కదా మ్యాంగోస్ అంటే. అండ్ బయటకు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే మనము తోటకు వస్తే ఏమవుతుందంటే మనకి నచ్చిన కాయ మనం కోసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి చెప్తే మనం ఏ కాయ చెప్పామో అది వాళ్ళు కోసిస్తారు. అండ్ చూసారు కదా, షెల్టర్ అనమాట. షెల్టరే కాదనమాట, షెల్టర్లో హౌస్ కూడా. అండ్ ఇది ఒక మినీ హౌస్ అనమాట. చూడడానికి ఎంత బాగుందంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట ఈ హౌస్లో. ఎవరైనా తోటకు వచ్చి వన్ డే స్పెండ్ చేయాలి ఇక్కడే అని అనుకుంటే మాత్రం చాలా మంచిగా స్పెండ్ చేయడానికి ఇలా అరేంజ్ చేశారనమాట. దీనికి గేట్ కూడా వచ్చింది చూడండి. అండ్ మంచిగా వర్షం కూడా పడుతుందన్నమాట. అసలు వర్షం పడుతుంటే ఇంకా అసలు వేరే లెవెల్ అనమాట. తోటలో వర్షం పడుతూ అలా చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ చూసారా, ఈ షెల్టర్లో ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ట్యాంక్ ఉంది, ప్లస్ ట్యాప్ ఉంది. అండ్ చుట్టూ చూసినట్టయితే మొత్తం కూడా మామిడి చెట్లు అనమాట. అండ్ మామిడి చెట్ల మధ్యలో ఇలా అయితే హౌస్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అండ్ చూసారా, అసలు ఇది షెల్టర్ లాగా ఏమన్నా అనిపించిందా? నాకైతే అస్సలు అనిపించలేదండి. పైన ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట. ఇలా 2 ఫ్యాన్స్ అయితే ఇచ్చారు. అండ్ మొత్తం కూడా ఇలా షెల్టర్ లాగా కనిపించకుండా ఇలా అయితే మొత్తము వేశారనమాట. అండ్ విండోస్కి లోపలికి దోమలు ఇవేమీ రాకుండా నెట్ కూడా ఉందన్నమాట. అండ్ మొత్తం కూడా ప్లేవుడ్తో చేసేసారు. అండ్ ఇది వచ్చి మినీ కిచెన్ అనమాట. మనం ఇక్కడ ఒక 1 డే ఉండాలనుకుంటే మనం కుక్ చేసుకునేలాగా మినీ కిచెన్ కూడా ఇచ్చారు. అంటే పాలు కాగబెట్టుకోవడానికి అండ్ ఏదైనా మ్యాగీ ఈ టైప్ అలా చేసుకోవడానికి. అండ్ బాత్రూమ్ చూసారా, అండ్ బాత్రూమ్ కూడా ఇలా ఇచ్చేసారనమాట. వెస్ట్రన్ ప్లస్ బకెట్ ప్లస్ ట్యాప్స్. లోపల వాటర్ కూడా ఏంటంటే ట్యాంక్ ఉంది కాబట్టి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది. అండ్ బయట వచ్చి మనం ఇలా చైర్స్ వేసుకొని కూర్చోవడానికి ఒక బాల్కనీ టైప్లో ఉందన్నమాట. సో మనము వాళ్ళకి అమౌంట్ పే చేసినట్టయితే మనం ఇక్కడ ఉండడానికి వాళ్ళు అరేంజ్మెంట్స్ అయితే చేస్తారనమాట. అండ్ చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే అస్సలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. అంటే ఒకరోజు మనం ప్రశాంతంగా ఇలా, అంటే బయట మనం ఉంటున్న ఏరియాస్లో ఏంటంటే పొల్యూషన్ ఉంటుంది, అలాగా కొంచెం సౌండ్స్ నాయిసెస్ అన్నీ ఉంటాయి. లేదు, ప్రశాంతంగా ఒక రోజు మనం గడపాలి మన ఫ్యామిలీతో హ్యాపీగా అనుకుంటే మాత్రం ఇలాంటి ప్లేస్ బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చుట్టూ చెట్లు, మంచిగా వాతావరణం బాగుంది. అండ్ అలా షెల్టర్లో ఉండడం చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట. అండ్ ఊరగాయ మామిడికాయలు ఉన్నాయి, ప్లస్ బంగినపల్లి ఉన్నాయి, హిమయత్తి ఉన్నాయి. అండ్ ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కటి ఉందన్నమాట. అండ్ ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి బయట కేజీ 80 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది కదా. ఇక్కడ వీళ్ళు కేజీ బంగినపల్లి వచ్చేసేసి 60 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. అండ్ రసాలకు వచ్చేసరికి ఏంటంటే 60 రూపీస్ అయితే, రసాలు 65 or 70 తీసుకున్నారనమాట. అండ్ చూసారా, కాయలు అయితే చాలా ఉన్నాయి. మనం ఏ కాయ అయితే చెప్తామో ఆ కాయ వాళ్ళు అయితే మన ముందే కోసి మనకి ఇస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసేసి ఏంటంటే పచ్చడి కాయలంట. ఒక్క కాయ 40 రూపీస్ అండి. అసలు ఎంత పుల్లగా ఉందంటే అసలు నోట్లో పెట్టుకోవాలని భలే పులుపు అనిపించింది అనమాట. చాలా రేర్ తోటల్లో ఉంటుంది అనమాట ఈ చెట్టు. చాలా బాగుందనమాట. కాయ కూడా పుల్లగా, పచ్చడికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇంకా మా సుశాంత్కి ఏంటంటే చెట్టుకి కోసుకొని తినడం వాడికి ఇష్టం అనమాట. సో అందుకోసం ఏంటంటే బయట తెచ్చినా కూడా రోజు అడిగేవాడు అనమాట, తోటకు తోటకు వెళ్ళేసేసి కాయలు కోసుకుందాం అనేసి. సో ఇంకా మాకైతే కుదరలేదనమాట వెళ్ళడానికి. సో 1 డే అంతా స్పెండ్ చేసేసి ఆ తోటలో ఉంటే బాగుంటుందని చెప్పేసి మేమైతే మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అండ్ మంచి కాయలు మేమే చూసుకొని మేమే కోసుకున్నాం అనమాట. అండ్ మేము టోటల్గా ఓవరాల్గా ఒక 11 kgs తీసుకున్నాం అనమాట. కాయలు ఒక రేటు ఉంటాయండి, పండ్లు ఒక రేటు ఉంటాయి. కాయలు వచ్చేసేసరికి మాకు కేజీ 60 రూపీస్కి ఇచ్చిందనమాట. అండ్ పండ్లు అయితే 60 కాదు 70 or 80కి అయితే ఇస్తుందనమాట. అండ్ పండ్లు మేమైతే కాయలు తీసుకొని మేమే మగ్గ పెట్టుకున్నాం అనమాట. చాలామంది అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, మగ్గ పెట్టుకోవడం కూడా చెప్పారనమాట వాళ్ళు ఎలా మగ్గ పెట్టుకోవాలనేసి.
గడ్డిలో వేయచ్చు, లేదు గడ్డి మనకి అవైలబుల్ ఉండదు అని అనుకుంటే ఏంటంటే 2 పేపర్స్ కింద వేసుకొని పైన మ్యాంగోస్ పెట్టేసి మళ్ళీ పైన ఒక 2 పేపర్స్ వేసేసి పైన ఒక దుప్పటి కప్పేసేసి మనం కంటిన్యూగా ఒక 2 days 3 days దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్టయితే కాయలు పండ్లు అయిపోతాయంట. అండ్ మంచి ఆర్గానిక్గా మనకైతే పండుతాయి అనమాట. ఇప్పుడు మనం బయట తీసుకునే ఏంటంటే వాళ్ళు కొన్ని కెమికల్స్ వేసి పండించడము, లేదంటే ఏదైనా చల్లి పండిస్తారు. మనం ఇలా ఏంటంటే మనమే స్వయంగా వెళ్ళి చెట్టుకు కోసుకొని మనమే స్వయంగా మాగబెట్టుకుంటాం కాబట్టి మంచిగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసేసి మాగబెడుతున్న ప్రాసెస్ కూడా చూపించారనమాట. అండ్ ఇదైతే రసాలు అనమాట. ఎంత స్వీట్గా ఉందంటే కాయ అంత స్వీట్గా ఉందనమాట. అండ్ మేము వచ్చి రసాలు ప్లస్ బంగినపల్లి 2 కలిపి ఒక 11 kgs అలా తీసుకున్నాము. అండ్ అన్నీ కూడా కాయలే తీసుకున్నాం, పండ్లు తీసుకోలేదు. పండ్లు వచ్చి ఏంటంటే ఒక 3 or 4 పండ్లు లాగా వేసారనమాట. అండ్ మిగతా అన్ని కాయలే అనమాట. అండ్ మా సుశాంత్కి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా చెట్టు కాయలు కోయడము, చెట్లు ఎక్కడము, గోడలు ఎక్కడం ఇలాంటివన్నీ. మా వాళ్ళు అయితే అసలు ఆ డే మొత్తం ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ చాలా మామిడికాయ తోటలు ఉన్నాయి, కాకపోతే ఇది మాకు తెలిసింది కాబట్టి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంది, ప్లస్ మాకు మంచిగా ప్రైస్కి వచ్చింది. అండ్ నేను కూడా కొన్ని కాయలు అయితే కోసాను అనమాట. అండ్ ఫస్ట్ కోయడం ఈజీగా ఉందనమాట, నెక్స్ట్ ట్రై చేస్తుంటే రాలేదనమాట. అండ్ మేమైతే కోసుకున్నాక ఇంకా కాసేపు అక్కడే స్పెండ్ చేసేసి ఈవినింగ్ దాకున్నామన్నమాట. అండ్ క్లైమేట్ కూడా చాలా చాలా బాగుందనమాట, సన్నగా జల్లు పడుతూ అలా. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.